లేదంటే ఇవాళ కాస్మోటిక్ డైట్ ఛార్జీలు ఇంక్రీజ్ చేసి ఇవాళ మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తోటి ఇవాళ స్కూల్ కట్టించుకుంటూ విద్యా వ్యవస్థకు గతంలో కంటే బడ్జెట్ అన్నా మీరు ఒకసారి చూడండి 10 ఏళ్లలో విద్యా వ్యవస్థకు కేసీఆర్ ఇచ్చిన బడ్జెట్ ఎంత, ఈ ప్రజా ప్రభుత్వం ఇచ్చిన బడ్జెట్ ఎంత. ఇవాళ మేము విద్యా వ్యవస్థకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. ఇవాళ యువకులే రేపు ఈ దేశ భవిష్యత్తు, వాళ్ళ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఉంటే ఇవాళ ప్రజా ప్రభుత్వం ఇవాళ మీరు చూసిన మొన్ననే గతంలోనే మెగా డిఎస్సి చేశాం. ఒక్కొక్కటి తొందరలోనే రేపు యూనివర్సిటీలలో కూడా రిక్రూట్మెంట్ జరుగుతుంది. నేను ఏమంటున్నా అంటే విద్యా వ్యవస్థని మీరు 10 ఏళ్లలో నాశనం చేసారు. నా విద్యా వ్యవస్థని ఇవాళ గాడిన పెడుతుంది ప్రజా ప్రభుత్వం. మీరు చేసిన బకాయిలకు ఇవాళ మీ ప్రజా ప్రభుత్వం కడుతుంది కదా. మీరు ఇవన్నీ తెలుసుకొని మాట్లాడండి. ఎవరు బకాయిలు ఇవ్వలేదండి? మీరే కదా. గతంలో ఇవాళ 5-6 ఏళ్ల నుంచి బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలు మరి ఎవరున్నారు గతంలో? ఈ ప్రజా ప్రభుత్వం. సోదరా కిరణ్ కుమార్ రెడ్డి గారు వెళ్లే నాటికి ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ వేరుపడ్డ నాటికి బకాయిలు లేవా? మేము చెల్లించలేదా? బకాయిలు లేవా? మేము చెల్లించలేదా? ఒకటి ఉన్నట్టు కాంగ్రెస్ వ్యవహారం ఉన్నది. పట్టెడు అన్నము, నాణ్యమైన అన్నము విద్యార్థులకు పెట్టలేకపోతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యలేకపోతున్నారు. ఎందుకండి? ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎందుకు? ఇక్కడ ముందు ఉన్న వ్యవస్థనైతే చక్కదిద్దండి. మీకు అధికారం ఇచ్చిండ్రు, మీరు చెయ్యండి, చూపించండి. ఏం చేయగలిగినారు? 1000కి పైగా గురుకులాలు పెట్టలేదా? గురుకులాల్లో రిక్రూట్మెంట్ జరగలేదా? 1,00,000 రూపాయలకు పైగా ఒక్కొక్క విద్యార్థికి కేటాయించి నాణ్యమైనటువంటి ఆహారము, విద్య అందించలేదా? ఆ పిల్లలు ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారు? ఎంతగా ఎదిగినరు? మీరు బళ్ళ సంగతి పట్టించుకోండి. 10 ఏళ్లలో ఏ యూనివర్సిటీ రిక్రూట్మెంట్ జరిగిందో తెలుసా? 7.5 ఎంతమంది విద్యార్థుల చావు కారణమేనో చెప్పండి. ఏడాదిన్నరలో ఎంతమంది విద్యార్థుల మరణానికి కారణమైనో చెప్పండి. పసి పిల్లలను చంపుతున్నారు కదా. ఉసురు తలగదా? పాపం తలగదా? పట్టెడు నాణ్యమైన అందగత్తెలకు 1,00,000 రూపాయల భోజనము, అందగత్తెలకు 1,00,000 రూపాయల భోజనం ప్లేటు, వేములవాడకు వస్తే, గుడికి వస్తే దేవులతోని 32,000 రూపాయల ప్లేట్ భోజనము. పసి పిల్లలకు నాణ్యమైన పట్టెడు అన్నం పెట్టొస్తలేదా? చాతనైతే లేదా? కలుషితాహారం తిని కేసీఆర్ మీద ఎత్తేయాలి. ఏం సోదరా ఏమన్నంటే కేసీఆర్ మీద ఎత్తేయాలి. తప్పు చేసిపోయిండు. ఎవరికి మీరు బకాయి పెట్టండి? పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగులకు డబ్బులు ఇవ్వరు. ఫీజు రియంబర్స్మెంట్ పోని మీ కాలంలో ఉన్న ఈ పీరియడ్ లో ఉన్నటువంటి ఫీజు ఇచ్చిండ్రా మీరు? బకాయిల మాట పక్కన పెట్టండి. ఈ పీరియడ్ ఈ 22 నెలల నుంచి ఉన్నటువంటి బకాయిలు ఇంటికి చేర్చేసి కేసీఆర్ జపం చేస్తూ కేసీఆర్ పేరు లేకపోతే మనుగడ లేదు. ఈ బద్నాం చేయాలనేటువంటి కుట్ర ఎవరు కట్టమన్నారండి? మీరు 4th సిటీ అంటారు, హైదరాబాద్ కి బీచ్ తీసుకొస్తారట, పిడికడ అన్నం పెట్ట చేతగానోళ్ళు. ఏంది వ్యవహారం? ప్రతిపాలన అంటే ఇదా? ప్రతీకార పాలన? నర్సన్న చెప్పన్నా. లింగం యాదవ్ అన్న, ఇప్పుడు నేను అక్క గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇవాళ 10 ఏళ్లల్లా ఏ యూనివర్సిటీ కన్నా పోదామండి. ఇప్పటి వరకు యూనివర్సిటీలల్లా ఒక్క రిక్రూట్మెంట్ చేయలేదండి. ఇవాళ వీళ్ళు మాట్లాడితే ఎట్లండి? ఏం మాట్లాడము తెలుసుకో. కనీసం ఉస్మానియా ఇప్పుడు మీరు ఎన్ని చేసిండ్రు? 21 నెలల్లో మీరు ఎన్ని చేసిండ్రు? అదే మీ 10 ఏళ్లలో చేయండి. మీరు మొత్తం మీరు వ్యవస్థ నాశనం చేసిరు, వ్యవస్థని భ్రష్టు పట్టించిరు. అవన్నీ కూడా పునర్నిర్మాణం జరుగుతుంది. ఇవాళ రిక్రూట్మెంట్ నిర్మాణం చెప్పండి. ఇవాళ ఉద్యోగాలు ఇచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీ, రిక్రూట్మెంట్ చేసేది కాంగ్రెస్ పార్టీ, యువతని ఆదుకునేది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వమే. ఈ ప్రభుత్వమే బాగు చేస్తది. ఈ ప్రభుత్వంలో ఇవాళ యువతకు నమ్మకం ఉంది, ఉద్యోగాలు వస్తాయని. 10 ఏళ్లలో కనీసం కవిత ఓడిపోతే ఉద్యోగం ఇచ్చిరు. మరి ఈ విద్యార్థులకు యువతకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిరు? ఇవాళ అందుకే కదా కేసీఆర్ యువతని ఆదుకుంటాం, యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత ప్రజా ప్రభుత్వం డెఫినెట్ కూడా